హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనం ప్రతి ఒక్క దేవుడి పటాన్ని మనం పూజ గదిలో పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటాం. అయితే పూజ గదిలో పెట్టకూడని దేవుడి పటాలు కూడా ఉంటాయంటారా? మంచి క్వశ్చన్ వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అనే కాన్సెప్ట్ ఏమిటి? దేవుడు అంటే ఎవరిని అంటాం మనం దేవుడని? మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ దేని నుంచి అయితే పొందుతామో దట్ ఈస్ భగవంతుడు కదా. భగవంతుడు, దేవుడు అనే పదం మనం కొంతమంది మనుషులు కూడా ఆపాదిస్తాం, దేవుడు లాంటి వాడు అని. అంటే ఒక మంచిని మనం వాళ్ళ నుంచి మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు అని సంబోధిస్తూ మరి పూజ గదిలో ఉండొచ్చా ఉండకూడదా అనేటువంటి మీలాగే చాలామందికి సందేహం వస్తుంది. నాకు తెలిసి మీకు ఇట్లాగే అడిగే వాళ్ళ నుంచి మీకు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అంటే చాలామందికి మీకున్నట్టే ఈ దేవుడు పథం పూజ గదిలో పెట్టొచ్చా అంటారు. ఈ దేవుడు అంటూ మళ్ళీ పూజ గదిలో పెట్టొచ్చా అనేటువంటి వాళ్ళ డౌట్ ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతే కదా? యా, ఇక్కడ ఏమిటంటే భగవత్ స్వరూపం అంటే భగవంతుడు ఈజ్ డిఫరెంట్, దేవతలు ఈజ్ డిఫరెంట్. ఓకే, భగవత్ స్వరూపమే ఈ దేవతా సంబంధంగా ఎనర్జీ తను అంటే ఒక అమ్మవారే ఇన్ని రూపాలుగా దేవతా సంబంధంగా ఉంది. ఇక్కడ పెట్టుకోకూడదు అనేటువంటి క్వశ్చనే లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అయితే ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు పర్టికులర్గా ఒక ప్రాబ్లం ఉంది. ఇంకో వేరేదంతా నేను మీకు కంపారిజన్గా చెప్తాను. మీ యొక్క మెడికల్ కిట్, ఇంట్లో ఉండేటువంటి మెడికల్ దాంట్లో ఈ ట్యాబ్లెట్స్ పెట్టుకోవచ్చా అంటే దాని అర్థం ఏమిటి అంటే అక్కడ పెట్టుకోవచ్చా ఈజ్ నాట్ క్వశ్చన్. మీకు ఇది అవసరం ఉంటే మీ యొక్క ట్యాబ్లెట్స్ దాంట్లో అవి పెట్టుకుంటారు, మీ మెడిసిన్స్ దాంట్లో. తరచూ తలనొప్పి వచ్చే ఉంటుంది, కొంతమంది జెండు బాంబు పెట్టుకుంటారు, కొంతమంది ఆర్ సంథింగ్, మరి కొంతమంది ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా వాడే ఉంటాయి, బీపీ, షుగర్, సంథింగ్ థైరాయిడ్ సంబంధించినవి వాళ్ళకి అవసరం కాబట్టి పెట్టుకుంటారు, రైట్. అలాగే భగవత్ సంబంధించింది ఏంటంటే ఒకే భగవత్ స్వరూపం ఇన్ని దేవతామూర్తులుగా అవతారం వచ్చినప్పుడు మీకు పర్టికులర్ ప్రాబ్లం ఉంది. చాలామంది ఏమంటారు, అమ్మో వారాహి పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదండి? వారాహి ఈజ్ ఆల్సో దేవతా స్వరూపమే. అమ్మవారు లలితా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అమ్మవారిలో ఒక స్వరూపం వారాహి కూడా. సో అందుకని ఏంటి, వారాహి మీకు దేనికి పనికి వస్తుంది అంటే దేని గురించి, ఆ ఎనర్జీ ఏమిటి? వరాహమూర్తి అంటే ఎవరు? భూమిని అపహరించినప్పుడు ఆ అపహరించిన భూమిని తీసుకొస్తాడు ఆయన వరాహ అవతారంలో వెళ్ళి. అంటే భూ సంబంధించినటువంటి వరాహ అవతారం యొక్క శక్తి ఈజ్ వారాహి. సో ఆ వారాహి అమ్మవారిని ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా మీరు చాంటింగ్ చేస్తూ ఉంటారో ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ అవ్వడం జరుగుతాయి. అది సో అలా ఏంటంటే మనకేం కావాలి, మనం దేని గురించి మనం అంటే సింపుల్గా ఇందాక నేను మీకు చెప్పాను కదా, మెడికల్ రిలేటెడ్గా కావచ్చు, వైటమిన్ రిలేటెడ్గా కావచ్చు, మనం ఒక ఎనర్జీని తీసుకోవాలనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన అలా కాదు నేను ఒక కృతజ్ఞతతో అందరి దేవతలను నేను ఆరాధిస్తాను లైక్ అనుకున్నప్పుడు సకల దేవతలను పెట్టుకుంటారు, అందులో ఎటువంటి తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే మనం పూజ గదిలో పెట్టుకునేటువంటి దాని గురించి ఆలోచిస్తున్నాం, కానీ మన శరీరంలో సకల దేవతలు ఉంటారు. అందరు దేవతలు మన శరీరంలో ఉంటారు, మనకు ఆ విషయం తెలియదు, చాలామందికి ఉంటారు. సో ఇది అసలు భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది మీరు అన్నట్టుగా కొంతమంది భయపడుతుంటారు, ఈ అవతారం పెట్టొచ్చో పెట్టకూడదు. అంటే కొంతమంది నిలబడి ఉన్న లక్ష్మీదేవి పటాన్ని కానీ అలాగే ఇద్దరు భార్యలతో ఉన్న విఘ్నేశ్వరుని పటాన్ని కానీ పెట్టకూడదేమో అని భయపడుతూ ఉంటారు. మరి అదెలా, ఎందుకని అంటారు? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా నేను ఏమంటానంటే ప్రాక్టికాలిటీ అండ్ లాజిక్ అప్లై చేయండి అంట. ఎప్పుడైనా మీకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు నిలబడి లక్ష్మీదేవి ఉన్న వాళ్ళ ఇంట్లో నిజంగానే డబ్బులు ఉండట్లేదు, ఆ కూర్చున్న వాళ్ళ ఇంట్లోనే డబ్బులు ఉంటే ఇంకెవ్వరూ ఈ భూమి మీద ఎవరు పేదవాళ్ళు ఉండరు. అందరూ కోటీశ్వరులు, లక్షాధికారులే ఉంటారు. ఎందుకంటే అందరూ కూర్చున్న లక్ష్మీదేవి ఫోటో పెట్టేసుకుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూర్చున్న లక్ష్మి నుంచి మనం ఒక సింబల్గా మనం అర్థం చేసుకోవాలంటే ఏమిటి, స్థిరంగా ఉండాలి. లక్ష్మి అంటే ఏమిటి, గుర్తింపు అని చెప్పుకున్నాం మనం లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా. లక్ష్మి ఈజ్ నాట్ మనీ, గుర్తింపు, ఒక టాలెంట్. మన గుర్తింపుని బట్టి మనకు మనీ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు, యాంకరింగ్ ద్వారా మీకు మనీ వస్తుంది. నేనున్న ఆస్ట్రాలజర్ వాస్తు ద్వారా. ఆ కెమెరామ్యాన్ అతనికి ఒక కెమెరా ఇది కరెక్ట్గా తీయగలుగుతారా, ఎవరు అసలు దీని కెమెరా తీస్తున్నారు, చాలా బాగా తీస్తున్నారు అనే గుర్తింపుతో పిలిపించుకోవచ్చు, ఇంకో వీళ్ళే డిమాండ్ పెంచుకోవచ్చు, సంథింగ్ ఉంటుంది. అలా లక్ష్మి అంటే గుర్తింపుని స్థిరంగా ఉంచుకోవడం, కూర్చోవడం అంటే స్థిరంగా ఉండడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫోటోలో నిలబడిన లక్ష్మీదేవి అంటే వెళ్ళిపోతుంది, కూర్చున్న లక్ష్మీదేవి అంటే కూర్చుంటుంది కాదు. కూర్చోవడం అంటే స్థిరంగా ఉండడం. నువ్వు కూర్చో, స్థిరంగా కూర్చో అంటాం, నిలబడి అటు ఇటుకు తిరగకంటాం. అంటే ఏంటి, స్థిరంగా మనలో ఆ లక్ష్మి యొక్క తత్వం స్థిరంగా ఉండాలని దాని అర్థం అనమాట.
సో అందుకని మనలో స్థిరంగా ఉండేటువంటి తత్వం రావాలని కూర్చొని చేసుకోమంటారు. కానీ మనం ఏ పని పాటు ఏమీ చేయకుండా కూర్చున్న లక్ష్మీదేవి ఫోటో పెట్టేసుకొని డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నంత అవివేకం మరొకటి లేదు. ఎందుకు అంటే సాక్షాత్ లక్ష్మీదేవే ఆదిశంకరాచార్యులు వారు కనకదార స్తోత్రం చేసి ప్రసన్నమైనప్పుడు ఆమె అంటుంది ఒక మాట, ఆవిడికి పుణ్యం లేదు నేను అలా ఇస్తాను అని క్వశ్చన్ చేస్తుంది. ఏది సాక్షాత్ లక్ష్మీదేవి ప్రసన్నం అయితే ఆదిశంకరాచార్యులతో, అలాంటప్పుడు మీరు నిల్చున్నది కూర్చున్నది ఈ తేడాలు పెట్టేసుకుని వెంటనే డబ్బులు వచ్చేస్తాయంటే లక్ష్మీదేవి అంత అమాయకురాలు కాదు, ఆవిడ వెరీ షార్ప్. అది కాబట్టి అట్లాంటివి ఏమీ లేవు. సిద్ధి బుద్ధితో ఉన్న వినాయకుడిని పెట్టుకోకూడదు, అది కూడా పూర్తిగా తప్పు. సిద్ధి బుద్ధి అంటే నిజంగా భార్యలను కాదు, అతని యొక్క ఎనర్జీస్ సిద్ధిస్తాడు, బుద్ధిని ఇస్తాడు అనేటువంటిది అలా అనమాట. అంతేగాని ఇవన్నీ మధ్యలో వచ్చినటువంటివి, ఇవన్నీ సాంప్రదాయంగా కానీ ఇవన్నీ శాస్త్రంలో లేనటువంటివి ఇవన్నీ కూడా. ఒకటి నమ్మినా కొద్ది ఇంకొకటి అంటే చాదస్తాల కొద్దో లేకపోతే ఎందుకో తెలియదు ఒకదాని మీదకి ఒకటి వస్తూనే ఉంటాయి. మీరు ఇప్పుడు చాదస్తం అనే వర్డ్ వాడారు, బట్ చాదస్తం అనేది మంచి వర్డ్ యాక్చువల్లీ. చాలా మందికి దాని చాదస్తం నెగిటివ్ వర్డ్లో మారిపోయింది. కానీ చాదస్తము అనేటువంటిది అన్నీ పర్ఫెక్ట్గా తెలిసినటువంటి విషయం అనేది దాని అర్థం అది. అంతేగాని చాలామంది వీళ్ళకి చాదస్తం అంటుంటారు, బట్ దట్ ఈస్ నాట్ నెగిటివ్ వర్డ్. యాక్చువల్గా అది అన్ని విషయాలు పర్ఫెక్ట్గా తెలిసిన వర్డ్. ఇప్పుడు చూడండి, ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, ఒక పర్ఫెక్ట్గా సీన్ రావాలి అన్నప్పుడు అబ్బా ఈయనకంతా చాదస్తాం అని అనొచ్చు అక్కడ. కానీ అక్కడ ఏంటంటే ఆయన పర్ఫెక్ట్నెస్ ఇలా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి అని చెప్పేది ఇది చదువుతుంది దాని పేరు. యాక్చువల్గా దాన్ని ఇంకో రకంగా మారిపోయింది యాక్చువల్గా. అది అయితే ఇక్కడ ఏంటంటే లక్ష్మి అనేటువంటిది ప్రతి దాంట్లోనే లక్ష్మీదేవిని చూడగలిగితే దట్ ఈస్ లక్ష్మి. మాటల్లోని, మీ చేసే పనిలోని, అవతల వ్యక్తిలోని ప్రతి దాంట్లో మీరు లక్ష్మీదేవిని చూడగలిగితే దట్ ఈస్ లక్ష్మి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతేగాని కేవలం పటంలో ఉండేది లక్ష్మి కాదు. ఓకే. యా.